అంటే అంటే వీళ్ళు ఇక్కడ సంపద సృష్టించుకోవడానికి తప్ప, ప్రజల నుంచి వెళ్ళి వాళ్ళని దోచుకోవడానికి తప్ప దేనికి పని చేయట్లేదు అంటారు. దేవుళ్ళ గురించి మాట్లాడడానికి తప్ప ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి బీజేపీ వాళ్ళు పనిచేయరంటారు. కన్వర్టెడ్ గా హిందువుల కింద కన్వర్ట్ అయిన తర్వాత జ్ఞాపకం వచ్చే దేవుళ్ళు వేరు, ఒరిజినల్ గా రాజాసింగ్ లాంటి వాళ్ళకి జ్ఞాపకం వచ్చే దేవుళ్ళు వేరు. ఆ కంపారిజన్ కూడా ప్రజలకు తెలియాలి. ఒరిజినల్ గా హిందూ బీజేపీ పరంగా ఉన్న రాజాసింగ్ గారు, ఆయన వీళ్ళకి నచ్చరు. ఎందుకు నచ్చరు అంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందువులు కాబట్టి. అంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు కాబట్టి వీళ్ళకి నచ్చలేదు. హిందుత్వం మీద క్వశ్చన్ చేస్తే కన్వర్టెడ్ హిందువులకు పూర్తి అవగాహన ఉండదు కదా, అది బేసిక్ ప్రాబ్లం చాలా మంది. ఇప్పుడు మరి వీళ్ళు చేయబట్టి ఈ రోజు రాష్ట్రాలలో మతోన్మాదులు అనాలా లేకపోతే మత విద్వేషాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరు కన్వర్టెడ్ హిందువులా లేకపోతే రెగ్యులర్ హిందువులు? అసలు ఏ హిందువులు చేస్తున్నారో తెలియట్లేదు. కానీ చాలా వరకు ఇప్పుడు రెండు వర్గాలు. రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన హనుమాన్ జయంతి చేస్తారు, హనుమంత ఉత్సవాలు చేస్తారు, లేకపోతే శ్రీరామనవమి చేస్తారు. ఏ రోజైనా మత విద్వేషాలు ఎప్పుడైనా చూసినావా? లేదు. ఆయన పకడ్బందీగా ముందే అందరికీ చెప్పుకుని ఇవాళ కార్యక్రమం ఇలా ర్యాలీ ఉంటుంది అన్ని చేసుకుని చేస్తాడు. వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ ఏంటంటే గాబరపడి ఓదానుకోటి బండి సంజయ్ సరంగా అలా చార్మినార్ దగ్గర ధనలక్ష్మమ్మ వారి జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో జ్ఞాపకం వస్తుంది. మరి ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు అంటున్నారు కదా సార్, మరి ఇది ఏం దీని అసలు ఇది అవసరం అంటారా? సాయిబాబా గారిని ఆయన దేవుడిని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. గురువుని భగవంతుడు అంటామా అనమా? గురు సమానుని భగవంతుడు అనడం కూడా అదే చెప్తున్నాను. కన్వర్టెడ్ హిందూస్కి వచ్చిన ప్రాబ్లం అది. నాకు తల్లి తండ్రి గురువు దైవం అని నేను చిన్నప్పటి నుంచి ఒరిజినల్ హిందూగా చదువుకున్నాను. కానీ కన్వర్టెడ్ హిందూస్కి గురువు దైవం ఎలా అవుతాడని క్వశ్చన్ వస్తుందో రాదా? అదే వాళ్ళ ప్రాబ్లం. అంచేత జడ్డిమాలో కలికి మళ్ళీ ఎల్కేజీలో జాయిన్ చేయాలి వాళ్ళని. ప్రతి ఒక్కరు ఆడామొగ తేడా లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సార్, మన హిందూ సమాజంలో చూసుకుంటే సాయి అనే పేరు లేకుండా ఒక ఇల్లు ఉండదు. ఇలాంటివి ఇప్పుడు తీసుకొచ్చి నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, అయోధ్యలో రామ మందిరం కట్టగానే వీళ్ళు కన్వర్టెడ్ హిందువులు అందరూ రాముడు జై శ్రీరామ్ అని మొదలెట్టారు. మనం పుట్టికాడి నుంచి వీధి చివరి మనకు రామాలయం ఉంటుందమ్మా. శ్రీరాముడు మన ఇంటికి 20 అందరికి 190 మందికి ఒరిజినల్ హిందువులకి. ఈ కన్వర్టెడ్ హిందూస్కి అది పెద్ద ప్రాబ్లం. ఈ కన్వర్టెడ్ హిందువులు చూడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా స్టాండర్డ్గా ఆ క్రిస్టియన్ మతాన్ని మా ముస్లిం మతాన్ని తిట్టడానికి ఉంటాడు ఒక ఆయన. హిందూ తిడతాడు ఆయనకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు మన హిందూ తప్పుడు గుళ్ళు కొట్టుకున్నట్టు గుండ్లు బాదుకుని నేను హిందూ అని. ఇప్పుడు హనుమంతుడు ఉంటాడు, హనుమంతుడు ఏం చెప్తాడు? నా గుండెల్లో శ్రీరామచంద్రుడు ఉన్నాడు అంటాడు, సీతమ్మ వారు ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు చింపి చూపిస్తాడు. కానీ రోజు లోపట ఉందని మనం నమ్మడానికి చింపించుకోమంటావా అనుకునే ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఇది. నువ్వు హిందువో కాదో నాకు తెలియదా, నేను హిందువునో కాదో నీకు తెలియదా తెలి. నీకు ఒకటే మాట చెప్తా, ఇవాళ మనం పక్క ముస్లిం సోదరుడితోనూ అండ్ నెక్స్ట్ క్రైస్తవ సోదరుడితోనూ మనం ఎలా మెలగాలో మనకి రాజ్యాంగం లౌకిక దేశం కింద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇచ్చినప్పుడు రాజ్యాంగానికి బద్ధులని చట్టానికి తల వంచి మనం సమాజ నడవడిక మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఒరిజినల్ హిందూస్. కానీ కన్వర్టెడ్ హిందూస్ అట్లాగా అడాప్టబిలిటీ అన్నిటికీ ప్రూవ్ చేసుకుందాం తాపత్రయం ఎక్కువ ఉంటుంది. నేను హిందువుని ఏ రోజు ప్రూవ్ చేసుకోక్కర్లేదు, అసలు ఎందుకు చేయాలి, వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే అడాప్టబిలిటీ అట్లా కాదు సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాపకం కోసం ఎవడో మన్ననల కోసం ప్రయత్నించేవాడు ఎలా హిందూ అవుతాడో నువ్వు చెప్పు ఒకసారి. అంటే మొఘళ్ళు వచ్చేసి పరిపాలించిన, క్రైస్తవులు వచ్చి పరిపాలించిన ఇబ్బంది రాని హిందుత్వానికి ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఇప్పుడు మాత్రమే హిందుత్వం ఎందుకు అదైపోతుంది? వీళ్ళు ఎందుకు రక్షించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఏంటి ఇంతగానో ఇంతమంది? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? రోహింగ్యాలు అంటాం. రోహింగ్యా బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు ఎవరు? అవును సార్, అక్రమంగా చొరబాటు ముస్లింసే చొరబడ్డారు. కానీ ఈ రోజు దాకా ఎవరైనా హిందూ చొరబడ్డా చెప్పు నాకు. ఎక్కడ హిందూ చొరబడ్డం చూసావా? లేదు. ఇక్కడ రీసెంట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే హిందువులకు బంగ్లాదేశ్లో అన్యాయం జరుగుతుంది. అవును, మరి హిందువులు ఇక్కడ నుంచి గలాలు ఏమైనా వినిపిస్తున్నదో అంతా చెప్పు. అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మన హిందువులకు అన్యాయం జరుగుతుంది పక్క దేశంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ మైనారిటీస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు యుద్ధం కన్నా ముందు అక్కడ హిందువులు మేము పరిరక్షించుకుంటాం. కాశ్మీరీ పండితుల నుంచి దేశం నలుమూలలో పెట్టుకున్నారు కడుపులో. అలా మాకు బంగ్లాదేశ్ నుంచి హిందువులు అందరూ తరలిరండి అని చెప్పడానికి పిలిపివ్వడానికి ఏం కష్టం? రోహింగ్యాలను భరిస్తున్నాం కదా మనం. అంటే డబుల్ స్టాండర్డ్స్ గురించి చెప్తున్నా. కాశ్మీరీ పండిట్స్ మిగిలిన రాష్ట్రాలన్నీ హక్కును చేర్చుకునే లేదా? అలా బంగ్లాదేశ్లో హిందువులకు నిజంగా కష్టం వస్తే స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకురాలేరు. అంటే సాధ్యమైన పనులు కూడా పక్కకి అంటే కానన్నట్లు టైం పాస్ చేస్తారు. ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళ కన్వర్షన్ అంటే కన్వర్టెడ్ హిందూస్ అని ప్రూవ్ చేసుకోవాలి కదా హిందుత్వవాదాలని. సో మొత్తానికి అయితే చూస్తే బీజేపీ అనేది బాగానే గేమ్ ప్లే అయితే బాగా చేస్తుంది. సో దాంట్లో బలయ్యేది మాత్రం దేశ ప్రజలే అంటారు. ఎస్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. అంతకనే లేదు.